మీరు ఫస్ట్ మీ లైఫ్ లో మీరు ఇచ్చిన ఆడిషన్ ఏది సార్? ఆడిషన్ యాక్చువల్లీ నేను చాలా పిక్చర్ చేసిన తర్వాత ఆడిషన్ ఇచ్చింది. ఫస్ట్ Okay. ఒకసారి నేను ఆడిషన్ ఇచ్చాను నేను. ఓకే అది నాకు రాలేదు. ఓకే ఒక హిందీ ఇప్పుడే రీసెంట్లీ ఒక హిందీ వెబ్ సిరీస్ కోసం ఓకే ఇదే వెంకటేష్ గారిది ఒక హిందీ రాణా నాయుడు సెకండ్ పార్ట్ కోసం అక్కడి నుంచి ఒక ప్రొడక్షన్ హౌస్ పిలిచారు. ఓకే బట్ ఐ డోంట్ గెట్ దట్. సో అంటే మీరు డైలాగ్స్ ఇవన్నీ మీరు డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుంది మీది, మీరు చెప్పేది స్లాంగ్ కానీ అది కానీ. సో మీరు ఇన్ని స్లాంగ్స్ అవన్నీ ఎట్లా నేర్చుకున్నారు? అంటే మాడ్యులేషన్స్ అవి డైలాగ్ టు డైలాగ్? అది నాకు తెలియదండి. యాక్చువల్లీ నాకు తెలుగు నేర్చుకోవడం నా ఇష్టం. ఎందుకంటే మనం యాక్ట్ చేయాలంటే అది ఫస్ట్ పిక్చర్ నుంచి నాకు చాలా ట్రై చేశాను నేను దానికోసం. ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ లో మొత్తం బై హార్ట్. దిస్ ఇస్ టోటలీ ఏలియన్ లాంగ్వేజ్. నాకు తెలుగు అంటే ఏలియన్ లాంగ్వేజ్. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అలా ఉన్నప్పుడు నేను బై హార్ట్ చేసి డైలాగ్ చెప్పినప్పుడు మధ్యలో ఒక్క వర్డ్ పోయినా కూడా నాకు తెలియదు అసలు. సో అర్థం మారిపోతుంది. సో పక్కన ఉన్న వాడు అనేది నవ్వుతున్నారు. నాకు అది కొంచెం ఇన్సల్ట్ గా ఫీల్ అయింది యాక్చువల్లీ. నాకు తెలియదు. బట్ వాళ్ళకి ఏం అర్థం అవుతున్నా నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నా, ఇది నేను అలాగే మాట్లాడాను అనుకున్న వాళ్ళు. సో నాకు అది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. అంటే ఇది కరెక్ట్ కాదే, నేను కొంచెం అర్థం నేర్చుకొని ఇలా చేయాలనిపించింది నాకు. దాని తర్వాత నేను తెలుగు వాడితో తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేశారు. ఇంకా నేను ఇప్పుడు ఇంగ్లీష్ కానీ వేరేదైనా లాంగ్వేజ్లో నేను కమ్యూనికేట్ చేయొచ్చు. అలాగే అవసరం ఉన్నప్పుడు కూడా నేను తెలుగులోనే మాట్లాడారు. తప్పంటే తప్పు, నాకు ప్రాబ్లం లేదు. వాళ్ళకి నేను తెలుగు నేర్చుకోవాలి, అదే నా ముఖ్యంగా కోరిక వచ్చింది. సో ఐ స్టార్టెడ్ టాకింగ్ ఇన్ తెలుగు. అలా వెళ్ళిపోయి ఈ రఘువర్ధన్ సెకండ్ పిక్చర్ డైరెక్టర్ వచ్చి ఆయనకి తెలుగు తప్ప వేరే ఏం లాంగ్వేజ్ రాదు. ఆయన నా దగ్గరకు వచ్చి తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మొత్తం బాడీ లాంగ్వేజ్ ఎక్కువ అతనికి. ఇక్కడ కొడైరెక్టర్గా ఉన్నది బాడీ లాంగ్వేజ్ ఎక్కువ. సో నేను అనుకుని ఇదేంట్రా ఈయనకి నాకు తెలుగు తెలుసు అనుకొని ఈయన మాట్లాడుతున్నారా లేదు ఆయన వేరేదైనా విషయం ఉంది నాకు అర్థం కావట్లేదు. తర్వాత నేను చెప్పాను నాకు తెలుగు తెలియదురా సార్, నేను చెప్పిన విషయం మీకు తెలుస్తుంది కదా, తెలుస్తుంది, అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది, అంతే సార్ నేర్చుకోండి. ఈయన అది కంటిన్యూ చేసి ఒక 30 days లోపల నాకు తెలుగు ఆటోమేటిక్గా వచ్చేసింది నాకు. అదే నేను అనుకున్నా ప్రతి మనిషి లోపల అన్ని లాంగ్వేజ్లు ఉన్నాయండి. మనకు సైన్స్ చెప్తున్నారు కదా, ఒక సోల్ ఈ ప్రపంచమే ఉంది, ఒక ఆటమ్లీ ప్రపంచం మొత్తం ఉందని చెప్పినప్పుడు మీరు ఎప్పుడో అది రివీల్ అవుతుందో అప్పుడే మీరు బయటకు వస్తున్నారు. అలాగే తెలుగు ఒక్కరోజు నాకు తెలుగు వచ్చేసింది. ఎలా వస్తుందో నాకు తెలియదు అసలు. ఇప్పుడు కూడా నాకు తెలియట్లేదు. కొన్ని వర్డ్స్ నేను అలాగే ఉపయోగిస్తున్నాను. అది కరెక్ట్ నేను అనుకున్నాను నేను. ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది నాతో కూడా నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్న వేడని యూజ్ చేసిన తెలుగు, అది స్ట్రాంగ్ నాకు తెలియదు అసలు, అది స్ట్రాంగ్ అనే విషయం. అలా వచ్చేసినాను. మధ్యలో తప్పు కూడా జరుగుతుంది నాకు తెలుసు. అంత ప్యూర్ తెలుగు కాదు నాది, బట్ ఐ కెన్ మేనేజ్. అర్థమవుతుంది నాకు. ఎవరు మాట్లాడినా కూడా నాకు కరెక్ట్. ఏ భాష ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ అయినా కూడా, నెల్లూరు స్లాంగ్ అయినా కూడా, నాకు రాయలసీమ అయినా కూడా నాకు అర్థం అవుతుంది కరెక్ట్ గా. నైస్ సార్.